మనము వినాయకుల్లో అవి 600 ఉంటాయి. నరసింహారెడ్డి ఇప్పుడు మనది ఎల్బిఆర్డీ నుండి ఎల్ఆర్బిడి ఎప్పుడు అప్పుడు పంపించేస్తాను. ఎంపీ ల్యాండ్ షాట్స్ ఉంటాయి, వాటి ఎక్కడ ఇప్పుడే మంచి పనికి ఎక్కువ ఆయుధాలు వేయకూడదు. ఆ రోజు ఎక్కువ ఆయుధాలు వేయకూడదు. అలాగే వినండి, మరో విషయం మీ వీటితో పాటు ఇంకో విషయం చెప్తాను మీతోటి. ఎక్కడైనా బాల్య వివాహాలు జరగకూడదు, మత్తు పదార్థాల అమ్మకాలు కొనుగోలు జరగకూడదు. అర్థమైందా? అది మహిళలపై దాడులు జరగకూడదు. అర్థమవుతుందా? అలాగే ఆడపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళపై కూడా మైనార్టీ మీద కాదు, చిన్నపిల్లలు ఎవరి మీద కూడా ఎటువంటి ఇది చేయకూడదు. ఇది కాకుండా అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారో మీరు గమనించాలి. అది ఫస్ట్. ఇంటికి రాగానే అరే బాబు పిల్లలకి ఎగ్జామ్స్ మనకి మార్చి జరుగుతున్నాయి, ప్రభుత్వం వారు షెడ్యూల్ ఇచ్చారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఎలా చదువుతున్నారో గమనించాలి. స్కూల్కి ఇక్కడ నేను ఒకసారి స్కూల్కి వెళ్ళారు, ఇక్కడేనా ఏదో స్కూల్కి వెళ్ళాను అక్కడ స్కూల్, మరి ఆ స్కూల్కి వెళ్ళిన స్కూల్ అదేనా? మీరు అది చూస్తున్నారా? లేకపోతే నష్టం లేదు. పిల్లలు చదువు బాగపోతే ఏం చేస్తారు? పనికొచ్చేది చదువు ఉన్నది అయితే అది తాత్కాలికం. అవునా? అంతకన్నా విలువైంది ఏంటి? చదువు. అదే బాగపోతే ఇవన్నీ బాగున్నాయి. బాబు ఏంటిది సర్వీస్ ఏంటండి? అలాగే నేను 2 పాయింట్లు అడుగుతున్నా. ప్రభుత్వ భూమా మీద గ్రామ కంట్రోల్లోని మీరు ఉండేవారు, మీ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు మీరు అంటున్నారు. అవునా? వాళ్ళు తీసుకునే సభ్యులు మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఆస్తి తీసుకున్నప్పుడు మీరేమైనా గమనించి ఏ రకమైన తప్పు పనులకు వెళ్లకుండా గమనించండి. అని అడగండి, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి, మంచి మంచి విషయాలు చెప్పండి. అర్థమవుతుందా? ఆ విధంగా గ్రామంలో ఎప్పుడైతే మీరు కాదు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు, 10-20 ఏళ్ళ అట్లా ఖాళీ అయిపోతారు వాళ్ళది గ్రామం. అప్పుడు వాళ్ళకి మంచి విలువ నేర్చుకోండి. అప్పుడు ఈ గ్రామంతో మరి 10 కాలాలు బాగుంటుంది. ఉంటాను. మీరు ఎప్పుడు పరిశీలించడానికి కావాల్సిన ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటి. అర్థమవుతుందా? మన సినిమా లోపలికి వెళ్ళి ఒక టికెట్ ఇస్తారా? ఇది అంతే. బస్సు ఎక్కి ఒక టికెట్ ఇస్తారా? ఇది అంతే. ఇదేంటంటే మీకు ఒక జవాబుదారితనం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మాట్లాడాము, మీరు ఇచ్చారు కదా అని అన్నీ తీసుకెళ్ళి అక్కడ పనిచేయడం కాకుండా అవి ఏమి దానికి ఏం జవాబు చెప్తున్నారు. అందులో పరిష్కరించే కొన్ని ఉంటాయి, తక్షణంగా పరిష్కరించే కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే వ్యక్తిగతంగా పరిష్కరించలేరు, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి, ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయి. అలాంటివి ఏమన్నాయని వాళ్ళు వెంటనే గవర్నమెంట్కి పంపిస్తాం. కొన్ని ఏమో తెలుసా, ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి. రోడ్లు వేసినప్పుడు డబ్బు ఉండాలి. ఒక ఊరికి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ ఒక బిల్డింగ్ ఏది రావాలన్నా, ఒక స్కూల్ కావాలన్నా దానికి కూడా డబ్బు ఉండాలి. డబ్బులు ఫైనాన్స్ అవి కూడా మనం పంపిస్తాం. నాన్ ఫైనాన్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి తహసీల్దార్ సంతకాలు మిస్ అవ్వడము, లేదా ఒక పెన్షన్ ఏదో రావడానికి ఆ పేరు పాలసీ రాగానే వాళ్ళ పేరు అప్లోడ్ చేయడానికనో, లేదా ఒక ఆధార్లో మార్పు చేయడానికనో, లేదా ఒక మ్యూటేషన్ చేసేటప్పుడు ఏదో ఒక సర్వే నెంబరు లేదా ఒక ఎక్స్టెంటో లేదా సొంత ఏదో మిస్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా తహసీల్దార్ లెవెల్ జరుగుతాయి. ఇక హౌసింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు ఉన్నట్టు పేరు రాయించడాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవి కాకుండా తగాదాలు, ఒక ఎఫ్ఎంసీ ఏదో మిస్ అయ్యింది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మిస్ అయ్యింది, లేదా వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఒక వ్యక్తికి ఎలిజిబిలిటీ ఉంది, ఆ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా ఇక్కడ నిర్ణయం జరగలేదు. ఏవైనా సరే, ఏ రకమైన సమస్య అయినా సరే ఆ సమస్య అన్నది వ్యక్తిగతమా, సామూహికమైన ఊరికి సంబంధించిందా, లేదా అది ఆర్థికపరమా, ఆర్థికేతర అంశమా అనేది నిర్ణయించుకుని దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ మీరు దాన్ని పెట్టి అధికారులకు ఇచ్చినట్లయితే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. తద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రెవెన్యూ సదస్సులని అప్పుడు ఎక్కడికి వెళ్ళాలని మీరు డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సార్ మీరు అంత అట్టాసం మొదలెట్టారు రెవెన్యూ సదస్సుని, ఇదిగో మీరు ఆ రోజు అధికారులు మా దగ్గరికి వచ్చారు, మేము కూర్చోబెట్టాం, హాయిగా అందరూ మాట్లాడుకున్నాం, ఇచ్చారు, కానీ దీనివల్ల ఇప్పుడు మన సమస్య చేరలేదు.
ఆ సమస్య వీళ్ళది అనుకోండి, మీరు అక్కడ అడుగుతారు. వాళ్ళది అనుకోండి, బాబు ప్రభుత్వ పరంగా ఇంకా ఎవరు రావాలంటున్నారు, మరి ఎప్పుడు అవుతుంది చెప్పడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక జవాబుదారితనం పెరగాలి ఉద్దేశం. ఈ సదస్సుకు అంశం ఏంటి? జవాబుదారితనం పెరగాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అధికారులకి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్, లేదా ప్రజాప్రతినిధులకి అధికారులకి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్, ఈ గ్యాప్ను పొలిసి చేయడానికి ప్రభుత్వం వారు ఏం చేశారంటే చదువు రూపంలో గ్రామ కమిషన్ చెప్పారు. మీరు చెప్పండి.